హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కాలీఫ్లవర్ టమాటో వండుతున్నాను. అలాగే ముందుకుంటూ వాటర్ పెట్టుకొని కొంచెం పసుపు వేసుకున్నాను. కాలీఫ్లవర్ కూడా ముక్కలు చేసుకొని ఇవన్నీ ఇప్పుడు అందులో వాటర్ వేడయ్యింది కదా, అందులో వేసి ఒక 5 minutes పాటు ఉడికించి పక్కన స్టీమ్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే కళాయి పెట్టి స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసాక పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అదే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ వేసుకోవాలి. కరివేపాకు తర్వాత వేస్తాను. నేను మరిగాక ఇవన్నీ వేసుకున్నాక ఫ్రై అయ్యాక చూడండి కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసేసాక ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను అనేది కొంచెం టమాటా పేస్ట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. చూడండి టమాటా పేస్ట్ వేస్తున్నాను. టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయినంత వరకు ఉప్పు కారం ఇప్పుడు వేస్తున్నాను. ఉప్పు కారం ఇందా పసుపు వేసాను. పసుపు వేసి ఉడికించాను కాబట్టి అట్లా వేయలేదు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ పచ్చివాసన పోయినంత వరకు మనం కలుపుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయినంత వరకు కలుపుకున్నాక ఇప్పుడు ఒక 5 minutes పాటు మూత పెట్టుకున్నాం. మూత పెట్టుకొని మూత తీసిన తర్వాత చూడండి ఇలా ఉంది నాకు కూర. అలాగే కొంచెం ఇప్పుడు ఫ్రై పచ్చివాసన పోయింది కదా, ఇప్పుడు మనం ఇందాక చేసి ఉడకబెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ ముక్కలు, అవన్నీ ఇప్పుడు వేసుకోవాలి. ఉప్పు కారం ఇట్లా పట్టినంత వరకు కొంచెంసేపు కలుపుకొని ఒక 5 minutes పాటు మూత పెట్టుకొని చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా కలుపుతున్నాను. ఇవన్నీ కలిపేసాక చూడండి అవన్నీ ఇప్పుడు మూత పెడదాం. ఉప్పు కారం అనేది కాలీఫ్లవర్ ముక్కలు పట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒక 5 minutes తర్వాత చూడండి ఎలా ఉందనేది. అవండి ఫ్రెండ్స్, 5 minutes తర్వాత అలాగే చూడండి మీరు ఎలా చేస్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.